రాజమౌళి మహేష్ బాబు సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అంటూ టీవీ 69 అయితే ఈ వార్తను ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఆ టైటిల్ ఏదైతే ఉందో అది వాళ్ళిద్దరికి కూడా తెలుసో లేదో పక్కన పెడితే టీవీ 69 కి మాత్రం తెలిసిపోద్ది అనమాట. వివరాల్లోకి వెళ్తే బాహుబలి RRR సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారంలో కనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB29 అనే పేరుతో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం చర్చనీయాంశం అవుతోంది. ఈ సినిమా గురించి రెగ్యులర్ గా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించబోతున్నట్టు కూడా టాక్ వినిపించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి నటీనటుల ఎంపికను రాజమౌళి ప్రారంభించాడు. అయితే ఈ చిత్రానికి మహారాజా అనే పేరు పెట్టాలని చెప్పేసి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుందట. అది సంగతి అనమాట. ఈ సినిమాకి మహారాజా అనే ఒక టైటిల్ ని మన టీవీ 69 పెట్టేయడం అయితే జరిగింది. సో టీవీ 309 దగ్గర నుంచి టీవీ 999 దగ్గర నుంచి టీవీ 69 కి రావడం జరిగింది మనం ఇప్పుడు. సో టీవీ 69 చెప్తున్న విషయం ఏంటంటే ఈ చిత్రానికి మహారాజా అనే పేరు పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారట. ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుందట. ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో రాజమౌళి అంటే ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ విషయం ఈ మూవీ టీమ్ కైనా తెలుసో లేదో పక్కన పెడితే మన టీవీ 69 కి మాత్రం తెలిసింది. సో ఇది ధృవీకరించినప్పటికీ ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీరవాణి సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్లో కనిపించబోతున్నాడు. మార్చిలో ఈ సినిమాని స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా చిత్రీకరించబోతున్నారు. అయితే ఇటీవల మహేష్ బాబు నటించినటువంటి సినిమాలు సర్కారు వెట్పాట, గుంటూరు కారం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మోస్తరుగాడాయి. దీంతో అయినా రాజమౌళి సినిమా చేస్తుండడంతో అంచనాలు ఒకసారిగా పెరిగాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా ట్యాగ్స్ సొంతం చేసుకోగా మహేష్ సైతం ఈ సినిమాతో పాన్ హీరోగా గుర్తింపు పొందనున్నాడు. ఈ సినిమా అన్ని భాషలు విడుదలవుతుండడం మహేష్ కు కలిసి వచ్చే అంశం కూడా అంటూ కూడా ఇదండి వార్త. అంటే మహారాజా ఫిక్స్ అయిపోండి మహేష్ బాబు ఫ్యాన్స్, అదేవిధంగా రాజమౌళి గారు, అదేవిధంగా మన మహేష్ బాబు గారు అందరూ ఫిక్స్ అయిపోవాలి. టీవీ 69 చెప్పింది కాబట్టి ఈ సినిమా టైటిల్ వచ్చేసి మహారాజే.